కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 7గురి పరిస్థితి స్టేబుల్ గానే ఉందని కిడ్నీ స్పెషల్ నెఫ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ వైద్యులు సుధాకర్ తెలిపారు. వారిలో 3 వెంటిలేటర్ పై కూడా ఉన్నప్పటికీ వారిలో బీపీ కంట్రోల్లో ఉందన్నారు. ఒకే కుటుంబం నుంచి 4 వ్యక్తులు ఒకే సమస్యతో ఆసుపత్రికి రావడంతో ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామంటున్న డాక్టర్ సుధాకర్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీపాల విషయంలో అయితే మాత్రం పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాజమహేంద్రం వైపు అయితే మాత్రం పూర్తిగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఏదైతే స్థానికంగా ఉన్న ఆ అత్యాధునికమైన కిమ్స్ ఆసుపత్రిలో అయితే మాత్రం 14 మంది అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఏంటి ఈ విషయానికి సంబంధించినటువంటి ఏ విధంగా దీన్ని పూర్తి స్థాయిలో చేయబోతున్నారు, అసలు దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన వ్యాధికి లక్షణాలు గల ఏంటి అనేది మన ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సుధాకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఫస్ట్ థింగ్ 14 మెంబర్స్ లేరండి మా దగ్గర. వీ హ్యావ్ అరౌండ్ 7 పీపుల్. ఓకే, ద కామనెస్ట్ కాజ్ ఎలా వచ్చారంటే వీళ్ళు అబ్డామినల్ పెయిన్, పొట్ట నొప్పితోటి వచ్చారు. అండ్ రెండోది ఇది మిల్క్ పాయిజనింగా కాదా అనేది దట్ ఈస్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్. ఏమైందో మనకు తెలియదు. వీళ్ళు వచ్చింది ఏంటంటే పొట్ట నొప్పి, కిడ్నీ పనిచేయకపోవడం. అది ఎలా తెలిసింది? యూరిన్ అవ్వలేకపోవడం వల్ల వచ్చారు. యూరిన్ ఎందుకు అవ్వట్లేదని టెస్టులు చేసేటప్పటికి అందులో యూరియా క్రియాటినిన్ చాలా ఎక్కువగా ఉందని తెలిసింది. యూరియా క్రియాటినిన్ అనేది కిడ్నీ యొక్క పనితనాన్ని అసెస్మెంట్ చేయడం వల్ల అన్నమాట. సో ఎంత కిడ్నీలు పనిచేయట్లేదు అనేది డయాలసిస్ అది ఇనిషియేట్ చేసి చూస్తున్నామమ్మా. మా దగ్గర ఉన్న 7 పేషెంట్స్లు కూడా స్టెబుల్గానే ఉన్నారు. 3 అయితే వెంటిలేటర్ మీద ఉన్నారు, కానీ మిగతా వెంటిలేటర్ మీద ఉన్నా కూడా బీపీ, పల్స్లో అన్నీ కూడా స్టేబుల్గానే ఉన్నాయి. మిగతా 4 కూడా స్టేబుల్గానే ఉన్నారు. కాకపోతే కిడ్నీకి సంబంధించి వాళ్ళకి డయాలసిస్ అనేది చేయవలసి వస్తుంది రెగ్యులర్గా. సో ఎప్పటికప్పుడు మాత్రం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటారు. కారణాల గురించి అయితే మనం ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమమ్మా. ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఎక్యూట్ అంటే సడన్గా పాడవడం. సడన్గా పాడవడానికి మనకి చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్లో ఒకేసారి ఒక ఫ్యామిలీలో 4 రావడంతో మాకు అనుమానం వచ్చి ఏ విధమైన పాయిజనస్ లాంటివి ఏమైనా జరిగినాయా అనే అనుమానం వచ్చి యాజ్ ఎ హెల్త్ ప్రొఫెషనల్ మేము గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా అలర్ట్ చేశాను. 7 కాదండి, 4. తర్వాత తెలిసింది ఏంటంటే మిగతా వచ్చిన 3 కూడా అదే ఏరియా నుంచి వస్తున్నారు. సో దాన్ని బట్టి ఒక్కొక్కటి ఐడెంటిఫై చేయవలసిన అవసరం రావాల్సి వచ్చింది. అదంతా మన హెల్త్ ప్రొఫెషనల్స్, మన గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ అంతా కూడా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఫ్రమ్ ద హెల్త్ పాయింట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ మేము రెగ్యులర్గా వాళ్ళు మానిటర్ చేసుకుంటే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సడన్గా ఈ కిడ్నీలు అనేది ఇక్కడ దెబ్బతిన్న కారణాలు అంటే ఈ మిల్క్ కారణం కాకుండా వేరే కారణాలు కూడా ఏమైనా ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ, మిల్క్ అనేది మనం ఎలాగ ఐడెంటిఫై చేసాం అనేది చెప్పలేమండి. ఇక్కడ ప్రస్తుతానికి మనకు దట్ ఈస్ ద సస్పెక్ట్ అంటున్నారు. సో వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న 7గురితో పాటు మిగతా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కొరిలేట్ చేసుకుంటే ఒక పాలు అనేది కామన్ సోర్స్ కనపడుతుంది. అది కన్ఫర్మా కాదా అనేది ఐ కాంట్ ప్రూవ్, నేను చెప్పలేను. అది హెల్త్ అథారిటీస్ చూస్తున్నారండి. ఈ 7గురి గురించి అయితే ఇది విషయం. ఓకే, ఇదే పరిస్థితి ప్రస్తుతం అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కల్తీపాల వల్ల పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయంలో చూసుకున్నట్లయితే అయితే కిమ్స్లో ప్రముఖ వైద్యులు సుధాకర్ గారు చెప్పిన ప్రకారం అయితే వారి ప్రజా అభిప్రాయాల ప్రకారం అయితే మాత్రం పేషెంట్ 7 ఉన్నారు. వారిని ప్రత్యేకమైన భద్రతా చర్యలతో వైద్యం అయితే మరి అందిస్తున్నాం. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. అయితే స్పెసిఫిక్గా అయితే పాలు అనేది కూడా చెప్పలేము. దానికి సంబంధించిన కిడ్నీలు వెంటనే స్టాప్ అవడంతో మాత్రం దానికి సంబంధించినటువంటి ఏ విధంగా జరిగిందనే దాని కోణంలో కూడా మేము దాని మీద చికిత్స అందిస్తున్నామని చెప్పేసి కూడా సుధాకర్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బిఆర్ కెరూస్, తూర్పుగోదావరి జిల్లా.